హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్. నేను మీ ప్రసన్న. ఈరోజు వీడియోలో కేఎఫ్‌సి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనేది చూపిస్తానండి. కేఎఫ్‌సి అంటే అందరికీ ఇష్టమే కదా! పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. కానీ అందరికీ అందుబాటులో ఉండదు. సో, దీన్ని ఇంట్లోనే మనము ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తానండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 5 లెగ్ పీసులనేవి తీసుకున్నాను. సో, ఇవి పెద్దవిగా కాకుండా, మరీ చిన్నవిగా కాకుండా మీడియంగా ఉంటే బావుంటాయండి. సో, మనం ఇది స్టవ్ మీద చేసుకుంటాం కదా! అలా కాకుండా ఓవెన్‌లో చేసుకున్నట్లయితే కొంచెం పెద్ద సైజు బావుంటాయండి. సో, వీటిని నీట్‌గా వాష్ చేసుకొని ముందు రోజే ఫ్రిడ్జ్‌లో నేను ఒక నైట్ అంతా పెట్టుకున్నాను. తర్వాత వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. వీటిని 2 రకాలుగా కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం వెడల్పుగా లేయర్స్‌గా కూడా వీటిని పెట్టుకోవచ్చండి. చూడండి ఒక ముక్కకు నేను చిన్న చిన్న ఘాటులుగా పెట్టి చూపిస్తున్నాను. ఇంకొక పీస్‌కి నేను లేయర్స్‌గా కట్ చేస్తున్నాను చూడండి. సో, ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనం పట్టించే మసాలా అనేది ముక్క లోపలికల్లా వెళ్తుంది. అలాగే మనకి పొరలు పొరలుగా కూడా వస్తుందండి. సో, మీకు ఎలా కావాలో ఆ విధంగా వీటిని మీరు కట్ చేసుకోండి. సో, ఈ మొత్తాన్ని గూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ పీసులైతే బావుంటాయండి. సో, ఈ పీసులన్నీ గూడా నేనిప్పుడు ఒక బౌల్‌లోనికి తీసుకుంటున్నాను. దీనిలో 2 స్పూన్లు వెనిగర్ వేశానండి. వెనిగర్ లేకపోతే మీకు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు సోయా సాస్ వేశానండి. సో, ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి. సోయా సాసు, వెనిగర్ వేయడం వల్ల ముక్కలనేవి మెత్తబడి మనకి లోపల సాఫ్ట్‌గా అలాగే బయట క్రిస్పీగా వస్తాయండి. సో, తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఒక స్పూను కారం వేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూను చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. సో, ఇవి బాగా కలపడం వలన మొక్కలకి బాగా పట్టించడం వలన మొక్క తినేటప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుందండి. చూడండి మనం మసాజ్ చేస్తామంటాం గదా! సో, ఆ విధంగా వాటిని కలుపుకోవాలి. సో, ముక్కలంతా గూడా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. సో, ఆ విధంగా కలిపిన తర్వాత వీటిని నేను పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఇంకొక బౌల్ తీసుకొని సో, దీనికి నేను లేయర్స్ కోసం ఫ్లోర్ అనేది తీసుకుంటున్నాను. దీనిలో 3 కప్పుల మైదా పిండనేది తీసుకున్నానండి. ఎక్కువ మైదా పిండి తీసుకోవాలి. కేజీకైతే హాఫ్ కేజీ మైదా పిండి ఖచ్చితంగా తీసుకోవాలండి. తక్కువ తీసుకున్నట్లయితే మనకి సరిగా లేయర్స్ అనేవి రావు. సో, ఈ మైదా పిండిలో నేను కొద్దిగా ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా పెప్పర్ పౌడరు, ఒక పావు టీ స్పూను గరం మసాలా, ఒక పావు టీ స్పూను చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి. దీన్ని కేఎఫ్‌సి షాప్స్‌లో, రెస్టారెంట్స్‌లో వీటిలో అయితే పెరి పెరి పౌడర్ గాని, పెపరికా మిక్స్ అనేది వేస్తారండి. సో, అలాగే మిక్స్‌డ్ హెర్బ్స్ గూడా వేస్తారు. సో, ఇవి మనకి అందుబాటులో ఉండవు కాబట్టి ఉన్నవాళ్ళు అవి వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితో చేసి చూపిస్తున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఒక బౌల్ తీసుకొని దానిలో కూలింగ్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను కలిపి ఉంచుకున్నటువంటి ఫ్లోర్ ఉంది గదా! పిండి మిశ్రమం ఉంది కదా! దానిలోకి నేను చికెన్ ముక్కలు తీసుకొని, ఒక పీస్ తీసుకొని చూడండి మైదా పిండి లోపలికి వెళ్ళే విధంగా గట్టిగా రబ్ చేస్తూ ప్రెస్ చేయాలండి. నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్లు మీరు ఆ విధంగా వాటిని ప్రెస్ చేయాలి. సో, ఇప్పుడు ఒకసారి చేసిన తర్వాత కూలింగ్ వాటర్‌లోనికి పీస్ అనేది వేస్తున్నాను. ఒక నిమిషం ఉంటే సరిపోతుందండి. ఒక నిమిషం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువగానే దాన్ని నీటిలో వేసి తీసుకోవాలి. సో, అది తీసేటప్పుడు దానిలో ఉన్న వాటర్ మొత్తం గూడా బౌల్‌లోకి వెళ్ళే విధంగా చూసుకోండి. మరలా నేను ఆ పిండిలో వేసుకొని గట్టిగా నేను ప్రెస్ చేసుకుంటున్నాను. సో, అయితే నేను ఈ ఫస్ట్ చూపించిన పీస్ మాత్రం ముందే ఎక్కువ లేయర్స్‌గా కట్ చేశాను కాబట్టి నేను పెద్దగా ప్రెస్ చేయట్లేదండి. మనం తీసుకున్న మైదా పిండి మొత్తం గూడా అంటే ఆ ముక్కలో కలిసే విధంగా మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పొరలు పొరలుగా వస్తుందండి. సో,
సో, నేను ఒక పీస్ చేశాను. అయిపోయింది. ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను ఒక ప్లేట్‌లోనికి. అలాగే మీకు ఇంకో పీస్ అనేది చూపిస్తాను చూడండి. సో, ఇది నేను కొన్ని ఘాట్లు మాత్రమే పెట్టుకున్నానండి. లేస్‌గా ఏం కట్ చేసుకోలేదు. సో, దీన్ని ఇప్పుడు బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే, మనకి మైదా పిండి లోపలికి వెళ్ళి పొరలు పొరలుగా వస్తుందండి. అసలు కేఎఫ్‌సీ అంటేనే పొరలు పొరలుగా రావడం కదా! సో, ఇప్పుడు అది మళ్ళా నేను కూల్ వాటర్‌లో పెట్టుకుంటున్నాను. ఒకవేళ నీళ్ళల్లో మనము ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కూలింగ్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు. సో, దాన్ని చిల్డ్ వాటర్ అంటాం గదా! ఇప్పుడు మరలా తీసి దాన్ని నేను పిండిలో పెట్టి చూడండి చాలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను. చేయడం వలన ఏంటంటే లేయర్స్ అనేవి చక్కగా ఫార్మ్ అవుతాయి మనకి. సో, ఆ విధంగా మనము కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను ఇంకో పీస్ చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో. మీరు ఎంత చక్కగా మైదా పిండిలో కలుపుకుంటే మనకి అంత లేయర్స్ అనేవి వస్తాయండి. పొరలు పొరలుగా వస్తాయండి. సో, అయిపోయిందండి. నేను మొత్తం గూడా చేసేసుకున్నాను. మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఒక పాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదని చెక్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఒక పీస్‌ని తీసుకొని నేను ఆయిల్‌లో వేసుకుంటున్నాను. ఇది ఫ్లేమ్ అనేది హై టు మీడియంలో ఉండాలి. 2, 3 నిమిషాల తర్వాత ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకున్నట్లయితే నాకు ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలకే నాకు ఫ్రై అయిపోయిందండి. చూసారుగా ఎంత పొరలు పొరలుగా చక్కగా వచ్చిందో. లోపల జ్యూసీగా అలాగే పైన క్రిస్పీగా మనకి చక్కటి కేఎఫ్‌సీ పీస్ అనేది రెడీ అయిందండి. ఇక్కడ నేను 3 వేరియేషన్స్ అనేవి చూపిస్తున్నానండి. 3 రకాలుగా. ముందు తీసుకున్న పీస్‌లో ఏ కలరు వేయలేదు. ఇప్పుడు సెకండ్ పీస్ వేసుకున్నాను. దీనిలో కొద్దిగా యెల్లో ఫుడ్ కలర్ అనేది వేశానండి. ఇక్కడ పెరి పెరి పౌడర్ వేసినప్పుడు మనకు లైట్ యెల్లో కలర్‌లో కనిపిస్తాయి గదా! పీసులు ఆ విధంగా వస్తాయి. తర్వాత మూడో పీసు వచ్చేసరికి నేను రెడ్ ఫుడ్ కలర్ వేశానండి. సో, మీకు 3 వేరియేషన్స్ అనేవి చూపించాను దీనిలోనే. మీకు ఎలా నచ్చితే అలా మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. సో, చూడండి ఫస్ట్ పీసు అసలు ఏ కలరు వేయలేదు. సెకండ్ పీస్ అనేది యెల్లో కలర్ వేశానండి. సో, నాకు అందుబాటులో ఉన్న వాటితో మాత్రమే నేను మీకు చేసి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం కేఎఫ్‌సీకి ఏ విధంగాను తగ్గదండి. చాలా టేస్ట్ బావుంటుంది. ఫుడ్ కలర్స్ అనేవి మైదా పిండిలో వేసి కలపాలండి. చాలా కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుంది. ఎక్కువేం వేయవసరం లేదు. సో, టమాటా సాస్‌తో తింటే చాలా బావుంటుంది. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఎంత పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చినియో.